ఈ వార్తల్ని మీకు సమర్పిస్తున్న వారు ఆంధ్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. నమస్తే, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. వైఎస్ షర్మిల రాకతో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం వచ్చింది. కాంగ్రెస్ కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు జట్టి గురునాథరావు స్పష్టం. ఓటు హక్కు కలిగిన విద్యార్థులు వారి ఓటును సద్వినియోగం చేసుకోవాలి. జంగారెడ్డిగూడెం తహసీల్దార్ శ్రీవా జోజీ సూచన. జంగారెడ్డిగూడెంలో విద్యా వికాస్ ప్రాంగణంలో ఘనంగా బాలోత్సవం నిర్వహణ. పెద్ద సంఖ్యలో పాల్గొన్న విద్యార్థులు. మున్సిపల్ కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి. టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ డిమాండ్. వైఎస్ షర్మిల రాకతో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం వచ్చిందని కాంగ్రెస్ కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు జట్టి గురునాథరావు తెలిపారు. వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని స్వాగతిస్తూ జంగారెడ్డిగూడెం పట్టణంలో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. పట్టణంలోని కాంగ్రెస్ కార్యాలయం వద్ద బయలుదేరి పలు ప్రధాన ప్రాంతాలలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో జట్టి గురునాథరావు మాట్లాడుతూ, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే దేశం సుభిక్షంగా ఉంటుందని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్న మాటలను గుర్తు చేసుకున్నారు. ఆయన కుమార్తె వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడంతో వైఎస్ఆర్ కోరిక తీరుతుందని భావిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ముప్పిడి శ్రీనివాస్, మద్దాల ప్రసాద్, పైడిముక్కల మురళీకృష్ణ, చాబొత్తుల వెంకటరత్నం, విస్సంపల్లి సుందర్రావు, జుంగా బాబ్జీ, మద్దిపాటి శ్రీను, మణికే నాగేశ్వరరావు, మొగలనీడి శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున శ్రీమతి షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారి సమక్షంలో జాయిన్ అవ్వడం, ఆవిడ రాకకు స్వాగతిస్తూ మన మెట్ట ప్రాంత నాయకులు, కాంగ్రెస్ నాయకులందరూ కూడా ఆవిడికి స్వాగత సుమంజలు అనుభవిస్తూ, మరి ఈ రోజున కాంగ్రెస్ పార్టీలో ఆవిడ రాకతో పూర్వవైభవం వచ్చిందని చెప్పేసి ప్రతి చోట కూడా మరి చెప్తున్నారు. అలాగే మన ప్రాంతంలో కూడా పూర్వం కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు, కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు ఏ రకంగా అయితే కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఉత్సాహంగా ఉండేవారు, అదే స్ఫూర్తి ఈ రోజున కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు కూడా తక్కువ సమయంలో మనందరూ కూడా అధిక సంఖ్యలో వచ్చి మరి ఈ యొక్క యాత్రని, ఈ యొక్క ర్యాలీని జయప్రదం చేయడానికి రావడం పట్ల అందరూ ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున మరి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలోకి రావడం అనేది, ఆవిడ ఈరోజు స్టేట్మెంట్ చూడడం జరిగింది. అందరూ కూడా వాళ్ళ నాన్నగారైనా మన నాయకులైన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయం, రాహుల్ గాంధీ గారు లాంటి ఉన్నతమైన వ్యక్తి ప్రధానమంత్రి పదవి అధిష్ఠించాలి, అప్పుడే దేశం సుభిక్షంగా ఉండాలని చెప్పేసి ఆయన కోరికని నెరవేర్చడానికి నేను వచ్చానని చెప్పారు. ఆవిడ రాకతో రాజశేఖర రెడ్డి కోరిక తీరుతుందని ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకుల కార్యకర్తలు కూడా ఉత్సాహంగా ఉన్నారు. ఈ రోజున రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవ్వాలి, అలాగే ఆంధ్రప్రదేశ్ కూడా మరి కాంగ్రెస్ పార్టీ రావాలని చెప్పి అందరూ కోరుకుంటున్నారు. మరి ఈ మధ్య కోఆర్డినేషన్ కమిటీ ఢిల్లీలో మీరు జరిగిలో కూడా ఇదే విషయాన్ని రాహుల్ గాంధీ గారిని ప్రస్తావించడం జరిగింది. భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీకి గుండెకాయ లాంటిది. ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ బలపడుతుందో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుందని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. మరి ఈ రోజున షర్మిల గారు రావడం,
ఆ మాటలు నిజమయ్యే విధంగా వారు కూడా చర్యలు తీసుకోవడం, మరి ఆవిడ ఏపీసీసీ బాధ్యతలు చేపట్టడం కూడా అందరూ కోరుకుంటున్నాం. ఆవిడ పిసిసి చీఫ్గా వస్తేనే మరి కాంగ్రెస్ పార్టీ కూడా బలమవుతుంది, మరి ప్రజల్లో కూడా నమ్మకం కలుగుతుంది. ఆవిడ ముఖ్యమంత్రి క్యాండిడేట్గా కూడా అనౌన్స్ చేయాలని చెప్పేసి అధిష్టానానికి మరి విజ్ఞప్తి చేస్తున్నాం. ఓటు హక్కు కలిగిన విద్యార్థులు వారి ఓటును సద్వినియోగం చేసుకోవాలని జంగారెడ్డిగూడెం తహసీల్దార్ కె శ్రీవా జోజీ సూచించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని సిఎస్టిఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు అధికారులు గురువారం ఓటు హక్కుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అదేవిధంగా మార్క్ పోలింగ్ జరిపారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ భవానీ ప్రసాద్, ఎంపీడీఓ విజయ్ ప్రసాద్, ఎంఈఓ రాములు, జేఆర్జీ కమ్యూనికేషన్ నెట్వర్క్ ఎండి పాలపర్తి శ్రీనివాసులతో కలిసి విద్యార్థులను ఉద్దేశించి తహసీల్దార్ మాట్లాడారు. ఎన్నికల కమిషన్, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఓటు హక్కుపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఓటు హక్కు వజ్రాయుధం అని తెలిపారు. కావున ప్రతి ఒక్కరూ వారి ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. లిటరసీ క్లబ్ ని ఏర్పాటు చేయమని స్టూడెంట్స్ కి ఈవీఎం మీద, వివిఏటి మీద అవగాహన కల్పించాలని, ఈ ప్రోగ్రాం ద్వారా వాళ్ళకి కొత్త వాళ్ళు కాబట్టి ఓటు హక్కు కలిగి ఉంటారు కాబట్టి వాళ్ళకి దీని మీద అవగాహన కల్పించి మన నాయకుడిని ఏ విధంగా ఎన్నుకోవాలి, భవిష్యత్తు మన లైఫ్ ఎలా ఉంటుంది దాని మీద అవగాహన కల్పించి ఈవీఎం మీద కూడా అవగాహన కల్పించవలసిందిగా ఈ కార్యక్రమం పెట్టవలసిందిగా కలెక్టర్ గారు ఆదేశించి ఉన్నారు. ఎటువంటిది అనేది మీరు వేసి ఓటు ద్వారానే ఎన్నుకోబడతారు నాయకులు. మీరు వేసే ఓటు ద్వారానే ఎన్నుకోబడ్డ నాయకులు చేసే చట్టాల ద్వారానే మనం పరిపాలించబడతాం. కనుక ఓటు వేసేటప్పుడు ఓటు గురించి అవగాహన ఉండాలి, వేసేటువంటి నాయకుల మీద అవగాహన ఉండాలి, పార్టీల మీద అవగాహన ఉండాలి. ఎందుకంటే మన భవిష్యత్తుని మనమే దిశానిర్దేశం చేసుకునేటువంటి అవకాశం మన ఓటు ద్వారా వస్తుంది. ప్రజాస్వామ్యంలో ఓటుకి చాలా విలువ ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు అనేది ఏంటంటే ప్రజాస్వామ్యంలో మనం హక్కు మాట ఏంటంటే చాలా మంది ఈ ఓటు హక్కు ఉపయోగించుకోవట్లేదు. ఇప్పుడు మన జరిగిన ఎలక్షన్ లో చూసినట్లయితే 54%, 55% లేదా 40% కొన్ని స్టేట్స్ లో పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ జరుగుతుంది. ఓటు హక్కు ఉండి కూడా దాన్ని ఉపయోగించుకోకపోవడం ప్రజాస్వామ్యంలో మన ప్రజాస్వామ్యాన్ని గురి చేసినట్టే. మన ఓటు హక్కు ఉంది, దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించుకోవాలి. మీరు చాలా అదృష్టవంతులు. ముందస్తుగా ఇది చెప్పాలి అంటే అసలు ఓటు వేయడానికి మాకు అర్హత ఉందా లేదా అనేది ఒకటి ముందు తెలుసుకుంటాం. అట్లాగే తదుపరి వాటి వినియోగం ఎట్లా ఉంటది, ఏ తరహాలో ఉంటుంది అనేది కూడా ప్రాక్టికల్ గా మన ముందే మనకి ఒక డెమో చూపిస్తారు అంటే అంతకంటే భాగ్యం కూడా ఉంటుంది. ఓటు హక్కుని ఎలా వినియోగించుకోవాలనే దాని మీద చేసిన కార్యక్రమానికి చాలా ఆనందిస్తున్నాను. మా మీడియా ద్వారా కూడా ఖచ్చితంగా ఇది ఇక్కడ కొంతమంది స్టూడెంట్స్కి మాత్రమే తెలుస్తుంది, కానీ మా ఛానల్ ద్వారా అన్ని ఛానల్ ద్వారా కూడా ఈ అవగాహనని ఓటు హక్కు ఏ వయసు వారు వినియోగించుకోవచ్చు, ఎలా వినియోగించుకోవచ్చు, ఆ విధానాలు ఏంటి, ప్రభుత్వం కల్పిస్తున్న వసతులు ఏంటి, అవన్నీ కూడా దానికి సంబంధించిన అధికారులతో చిన్న ఇంటర్వ్యూలో తీసుకొని పక్కన బాక్స్లో మళ్ళీ ఆ కార్యక్రమాలని చూపిస్తూ మరింత అవగాహన పెంచడానికి నా వంతు నేను కృషి చేస్తూ నేను ఉంటే చెప్తున్న విద్యార్థులారా, ఖచ్చితంగా ఓటు లేని వాళ్ళు వెంటనే ఓటు హక్కు నమోదు చేసుకోండి. ఇప్పటికే నమోదు చేసుకుని ఖచ్చితంగా మీరు ఓటు వేయడానికి ఆ డేట్స్ లో వెళ్ళండి. జంగారెడ్డిగూడెం పట్టణంలోని విద్యా వికాస్ జూనియర్ కళాశాల ప్రాంగణం వివిధ విద్యా సంస్థల విద్యార్థులతో కలకలలాడింది. జంగారెడ్డిగూడెం బాలోత్సవం 1వ పిల్లల సంబరాలను గురువారం విద్యా వికాస్ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలకు చెందిన విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అంతేకాకుండా సాంస్కృతిక పోటీలలో పాల్గొని వారిలో దాగి ఉన్న నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు చిటికల అచ్యుతరామయ్య, టీడీపీ నాయకులు పరిమి సత్తిపండు, జేఆర్జీ కమ్యూనికేషన్ నెట్వర్క్ ఎండి పాలపర్తి శ్రీనివాసులు మాట్లాడుతూ జంగారెడ్డిగూడెం పట్టణంలో మొదటిసారిగా నిర్వహించిన బాలోత్సవం ఘన విజయం సాధించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. కమిటీ సభ్యుల సమిష్టి కృషితోనే ఇది సాధ్యమైందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులతో పాటుగా పలువురు ప్రముఖులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. వైకుంఠవాసహరి మమ్ము ఏలువాడు హరి, మమ్ము ఏలువాడు హరి, శ్రీమద్రమారమ గోవిందో హరి, శ్రీమద్రమారమ గోవిందో హరి.
బాలలకి పిల్లలకి కానీ అందరికీ కూడా చదువు ఎంత ముఖ్యమో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా అంతే ముఖ్యం. పెద్దలు చిన్నపిల్లలప్పుడే బడికి పంపించడం వల్ల వాళ్ళకి విద్యతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు కానీ క్రీడా కార్యక్రమాలు కానీ అలవాటు చేసుకోవడం వల్ల వారి యొక్క శారీరక మానసికమైన పరిస్థితిని మెరుగుపరచుకోవడం కాకుండా ఈ సమాజానికి దిశానిర్దేశం చేసేటువంటి ఆలోచనతో ఈ పిల్లలు ఎదగడానికి ఈ కార్యక్రమాలు ఎంతో స్ఫూర్తినిస్తాయని చెప్పి తెలియజేస్తూ నాకైతే సందర్భం తెలియదు కానీ బాలల దినోత్సవం అంటే చాలా ఆనందదాయకం. ఎందుకంటే మనం కూడా ఆ దశ నుంచి ఈ దశ వచ్చాం కాబట్టి వాటి చూస్తుంటే పిల్లలందరూ కూడా చాలా సంతోషం ఉంది. ఈ కార్యక్రమాన్ని తలపెట్టిన నాకైతే తెలిసి మరొక ముఖ్యాలు మణిబాబు, అట్లాగే హితగారు ఆయన వచ్చారు. మరి ఎవరైతే నిర్వహిస్తున్నారో అట్లాగే మా విజయవికాస్ శ్రీనివాస్ గారికి సతీష్ గారు వారి సహకారం ఇచ్చిన వారికి, అట్లాగే ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ఈ అందరికీ కృష్ణబాబు గారు అవనండి, ఆవిడ అవనండి, ఈ మాస్టర్స్ అవనండి, అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఎంతో ఉత్సాహంగా బాలోత్సవ కార్యక్రమం జరుగుతుంటే చాలా కన్ను పండుగగా ఉంది. మానవత మూర్తి గారు ఈ బాలోత్సవాన్ని బుధాన్ని వేసుకోవడమే ఈ సక్సెస్ ప్రధాన కారణం. ఆ వేదిక ఇచ్చిన విద్యా వికాస్ గురించి చెప్పుకుంటే ఇలాంటి కార్యక్రమాలు చాలా చేశారు. ప్రభుత్వాలు చేసే వైద్యకి సంబంధించవచ్చు, విద్యకు సంబంధించవచ్చు, ఎంటర్టైన్మెంట్ సంబంధించవచ్చు చాలా బాగా నిర్వహించుకోవడంలో వాళ్ళ వేదిక ఇవ్వడం కాకుండా ఈ స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఒక్కసారి ప్రతి ఒక్కరు గట్టిగా ఘోరంగా ఉన్నాడు జాతి పట్టవలసిందికి వచ్చిన మున్సిపల్ కార్మికుల న్యాయమైన సమస్యలను తక్షణమే పరిష్కరించాలని టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ డిమాండ్ చేశారు. రాష్ట్ర మున్సిపల్ కార్మికుల జేఏసీ పిలుపు మేరకు పట్టణంలోని పారిశుద్ధ్య పనులను విడిచిపెట్టి పారిశుద్ధ్య కార్మికులు చేపట్టిన సమ్మె 2వ రోజుకు చేరుకుంది. గురువారం వీరికి టీడీపీ జనసేన నాయకులు సంఘీభావం తెలిపారు. మున్సిపల్ కార్యాలయం వద్ద జరుగుతున్న దీక్షా శిబిరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకురాలు పగడం సౌభాగ్యవతితో కలిసి రావూరి కృష్ణ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు నంబూరి రామచంద్రరాజు, వలవల తాతాజీతో పాటుగా మున్సిపల్ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్మికులు వారి జీతాలు సరిపోతలేదని చాలా ఇబ్బందులు పడుతున్నాం. కరెంట్ ఛార్జీలు, నిత్యావసర వస్తువులు అన్నీ కూడా పెరిగినాయని మరి వారు సమ్మె చేస్తున్నారు. వారి కనీస వేతనం 26,000 ఇవ్వమని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. అయినా సరే నిమ్మకి నీరు పెట్టినట్టుగా వీళ్ళ గురించి అసలు పట్టించుకోకుండా మరి గాలి వదిలేసినట్టు వదిలేశాడు. మరి ఒక్క సమ్మె ఏళ్లే కాకుండా అనేక సంఘాలన్నీ కూడా ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెలు చేస్తున్నాయి. ఈరోజు జేఏసీ తరఫు నుంచి మున్సిపల్ కార్మికులు చేస్తున్నటువంటి సమ్మెకి మా పట్టణ టీడీపీ తరఫున మా సంపూర్ణమైనటువంటి మద్దతును తెలియజేస్తున్నాం. కనీస పనికి కనీస వేతనం అనేది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో మనకు కల్పించినటువంటి హక్కు. ఆ హక్కును సాధించుకోవడం కోసం ఈ రోజు వీళ్ళు ఇక్కడ మరి నిరాహార దీక్ష కూర్చున్నారు. ఈ యొక్క సమ్మెని విజయవంతం చేయాలని చెప్పేసి మేమందరం కూడా కోరుకుంటున్నాం. వాళ్ళు బయటికి వెళ్లకుండా మరి ఒక్కరోజు కూడా వాళ్ళు బయటికి రాకపోతే రోడ్ల మీద మనం తిరగలేమండి. కరోనా టైంలో కూడా ప్రాణాలు వడ్డి మనకు సేవలు చేసినటువంటి వాళ్ళు మున్సిపల్ కార్మికులు. మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత వీళ్ళ యొక్క కోరికలు, డిమాండ్లన్నింటిని కూడా తీరుస్తామని చెప్పేసి పట్టణ టీడీపీ పార్టీ తరఫు నుంచి మేము తెలియజేస్తాం. సంతానం కోసం ప్రయత్నిస్తూ ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్న దంపతులు
సరైన శస్త్రచికిత్స ద్వారా వారి సమస్యలను పరిష్కరించుకోవచ్చునని సంతాన సాఫల్యత సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్ గుండపనేని రోషిని సూచించారు. సంతాన సాఫల్యత సూపర్ స్పెషలిస్టుల్లో దేశంలో 8వ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలలో మొదటి వ్యక్తిగా ఉన్న డాక్టర్ గుండపనేని రోషిని అని గురువారం జంగారెడ్డిగూడెం పట్టణంలో మీడియాతో మాట్లాడారు. పురుషులతో వీర్యకణాల లోపం కలగడానికి గల కారణాలు, వాటిని అధిగమించేందుకు చేయించుకోవాల్సిన శస్త్రచికిత్సలపై వివరించారు. ఏలూరులోని శ్రీకృష్ణ ఫెర్టిలిటీ క్లినిక్ లో ఈ సమస్యలకు సంబంధించిన చికిత్స అందుబాటులో ఉందన్నారు. కావున సంతాన సమస్యలతో బాధపడుతున్న పురుషులు సరైన శస్త్రచికిత్స చేయించుకోవాలని సూచించారు. ఒక 35 నుంచి 40 మందికి బ్రెయిన్ నుంచి ప్రొడ్యూస్ అయ్యే హార్మోన్ సరిగ్గా ప్రొడ్యూస్ అవ్వకపోవడం వల్ల వీర్యకణాల ఉత్పత్తి అనేది దెబ్బతింటుంది. అలాగే ఒక 40% మందికి టెస్టిస్ నుంచి వీర్యకణాలు సరిగ్గా ప్రొడ్యూస్ అవ్వకపోవడం వల్ల స్పర్మ్స్ అనేవి కౌంట్ తగ్గుతూ ఉంటాయి. అండ్ ఇది ఎవరిలో ఎక్కువగా జరగవచ్చు అంటే గవద బిల్లలు అంటాం, అలా ఇన్ఫెక్షన్ వచ్చినా, లేదా క్షయవ్యాధి వచ్చినా, లేదా చికెన్ పాక్స్ ఇన్ఫెక్షన్ వచ్చినా, లేదా క్లెమీడియా ఇన్ఫెక్షన్, గొనోరియా ఇన్ఫెక్షన్, ఇలా ఇన్ఫెక్షన్స్ వల్ల వీర్యకణాల ఉత్పత్తి అనేది దెబ్బతింటుంది. జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా, అంటే వై క్రోమోజోమ్ మైక్రో డిలీషన్స్ అంటాము, ఇట్లా ఉన్నా కూడా వీర్యకణాల ఉత్పత్తి అనేది దెబ్బతింటుంది. అండ్ వారికోసీల్ అంటే వరి బీజంకి సప్లై చేసే బ్లడ్ సప్లై ఇచ్చే రక్తనాళం ఏదైతే ఉంటుందో అది కనుక వాపు వచ్చినా వీర్యకణాల ఉత్పత్తి అనేది దెబ్బతింటుంది. అండ్ ఇది కాకుండా ఉత్పత్తి అయిన వీర్యకణాలని ట్రాన్స్పోర్ట్ చేయాల్సిన డక్ట్ ఏదైతే ఉంటుందో అది క్లోజ్ అయినా కూడా మగవారిలో వీర్యకణాల ఉత్పత్తి అనేది దెబ్బతింటుంది. సో మగవారిలో వీర్యకణాల సంఖ్యని ఎట్లా టెస్ట్ చేయొచ్చు? యూజువల్ గా ఒక 2 days వారిని భార్యాభర్త కలవకుండా వారిని వీర్యకణాలు బయటికి వదలొద్దు అని చెప్తూ ఉంటాము. 2 రోజులు అయిన తర్వాత వీర్యకణాలు కలెక్ట్ చేసుకుంటాము. ఫస్ట్ సెమెన్ వాల్యూమ్ చూస్తాము. వాల్యూమ్ 1.5 ml కంటే ఎక్కువ ఉండాలి. అండ్ స్పర్మ్ కాన్సన్ట్రేషన్ 15 million కంటే ఎక్కువ ఉండాలి. స్పర్మ్ కౌంట్ 40 million కంటే ఎక్కువ ఉండాలి. స్పర్మ్ మూవ్మెంట్ 40% కంటే ఎక్కువ ఉండాలి. స్పర్మ్ ఫార్వర్డ్ మూవ్మెంట్ 32% కంటే ఎక్కువ ఉండాలి. అండ్ స్పర్మ్ మార్ఫాలజీ 4% కంటే ఎక్కువ ఉండాలి. ఇవన్నీ నార్మల్ పారామీటర్స్. ఈ నార్మల్ పారామీటర్స్ ఎప్పుడైతే అబ్నార్మల్ గా ఉంటాయో అప్పుడు వారికి ట్రీట్మెంట్ ని సజెస్ట్ చేస్తాం. వీటిలో ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ స్పర్మ్ కాన్సన్ట్రేషన్. స్పర్మ్ కాన్సన్ట్రేషన్ కనుక 10 to 15 million మధ్యలో ఉంటే వారికి IUI సజెస్ట్ చేయొచ్చు. IUI అంటే ఇంట్రాయూటరైన్ స్పర్మ్ ఇన్సెమినేషన్. ఈ స్పర్మ్ కౌంట్ కనుక 5 to 10 million మధ్యలో ఉంటే వారికి IVF సజెస్ట్ చేస్తాం, అంటే ఇన్ విట్రో ఫర్టిలైజేషన్. సో IVF కంటే కూడా బెస్ట్ ఆప్షన్ ICSI అంటే ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్. సో ఇందులో మనం మగవారి నుంచి స్పర్మ్స్ తీసుకుని, ఆడవారి నుంచి ఎగ్స్ తీసుకుని, స్పర్మ్స్ లో కల్లా మంచి స్పర్మ్ ని సెలెక్ట్ చేసి ఒక ఎగ్ లోపలికి ఒక స్పర్మ్ ని ఇంజెక్ట్ చేస్తాం. దాన్ని ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్ అంటాం. సో ఇట్లా చేయడం వల్ల ఎంబ్రియో జెనెటిక్ పొటెన్షియల్ అనేది మనకి తెలుస్తుంది. సో దాని వల్ల సక్సెస్ రేట్స్ అనేవి బాగుంటాయి. IUI లో సక్సెస్ రేట్ ఒక 100 మందిలో 20 నుంచి 25 మంది మాత్రమే కన్సీవ్ అవుతారు. IVF సక్సెస్ రేట్ అరౌండ్ 20 నుంచి 25 మంది మాత్రమే అవుతారు. అదే ICSI చేయించుకుంటే ఒక 100 మందిలో ఫస్ట్ సైకిల్ కి అరౌండ్ 30 to 35 మెంబర్స్ దాకా కన్సీవ్ అవుతారు. IUI కానివ్వండి, IVF కానివ్వండి, ICSI కానివ్వండి, ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అండ్ లాప్రోస్కోపీ, హిస్ట్రోస్కోపీ సర్జరీస్ మన శ్రీకృష్ణ ఫర్టిలిటీ క్లినిక్ ఏలూరులో అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. మీ ఆర్థిక అవసరాలలో ఆత్మీయ నేస్తం శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్ జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, సేవింగ్స్ బ్యాంక్ ఖాతాపై కనీసం 1 నెలకు 4%, 15 రోజుల నుండి 45 రోజుల వరకు వడ్డీ 4%, 46 రోజుల నుండి 90 రోజుల వరకు వడ్డీ 5%, 91 రోజుల నుండి 179 రోజుల వరకు వడ్డీ 6%, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు వడ్డీ 7%, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9%, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు వడ్డీ 10%, 3 సంవత్సరాల నుండి 6 సంవత్సరాల లోపు వడ్డీ 11%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము
రెట్టింపు, ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో బాలాజీ బిగ్ బజార్ బంపర్ ఆఫర్స్. ఎలక్ట్రానిక్స్, ఫర్నిచర్స్, కిరాణా, నేచురల్ పేపర్ ప్లేట్స్ లభించే మా స్వంత భవనం కలిగిన ఏకైక షోరూం బాలాజీ బిగ్ బజార్. ప్రతి బ్రాండెడ్ 43 and 55 ఇంచెస్ టీవీ కొనుగోలుపై వెండి గ్లాస్ ఫ్రీ. డబుల్ డోర్ ఫ్రిజ్ పై వెండి దేవుని విగ్రహం ఫ్రీ. ఫ్రంట్ అండ్ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ పై వెండి గ్లాస్ ఫ్రీ. 20,000 దాటిన బ్రాండెడ్ పరుపుపై 10% డిస్కౌంట్ మరియు వెండి కుంకుమ భరణ ఫ్రీ. 32 ఇంచెస్ స్మార్ట్ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 10,999 రూపాయలు మాత్రమే. సీలింగ్ ఫ్యాన్ ప్లస్ మిక్సీ కేవలం 3,999 రూపాయలు మాత్రమే. సింగిల్ డోర్ ఫ్రిజ్ ప్లస్ స్టాండ్ ప్లస్ వాటర్ బాటిల్స్ కేవలం 12,999 రూపాయలు మాత్రమే. 40 ఇంచెస్ స్మార్ట్ టీవీ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 19,000 రూపాయలు మాత్రమే. 4x6 పరుపు ప్లస్ 2 పిల్లోస్ ప్లస్ కవర్ కేవలం 3,999 రూపాయలు మాత్రమే. డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ బీరువా కేవలం 7,999 రూపాయలు మాత్రమే. 4x6 మంచం ప్లస్ పరుపు ప్లస్ 2 పిల్లోస్ ప్లస్ 2 డోర్స్ బీరువా ప్లస్ డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ 2 చైర్స్ ప్లస్ గ్రైండర్ ప్లస్ మిక్సీ కేవలం 39,999 రూపాయలు మాత్రమే. ₹1 డౌన్ పేమెంట్ తో మీ ఇంటికి కావలసిన ఏ వస్తువైనా తీసుకువెళ్ళండి. విచ్చేయండి బాలాజీ బిగ్ బజార్, కొవ్వూరు రోడ్, పాత బస్టాండ్ దాటిన తరువాత బాలాజీ స్ట్రీట్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 9246748697 మరియు 8331847497. వెల్కమ్ బ్యాక్. రాబోయే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన ఏలూరు జిల్లాలో ఎన్నికల నిర్వహణ ఏర్పాట్ల ముందస్తు పరిశీలనలో భాగంగా సంబంధిత ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ పరిశీలించారు. ఏలూరు సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలను జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతితో కలిసి కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ సందర్శించారు. బ్యాలెట్ బాక్సులు, ఈవీఎంలు భద్రపరచు స్ట్రాంగ్ రూమ్లు, కౌంటింగ్ గదులు, రిసెప్షన్లు, పోస్టల్ బ్యాలెట్స్, సపరేట్ కౌంటింగ్ గదులు, బస్ పార్కింగ్లు, ఎన్నికల అబ్జర్వేషన్ల వేచి ఉండే ప్రత్యేక రూమ్లు, కౌంటింగ్ కేంద్రానికి ఇన్ అవుట్ మార్గాలు, సైన్ బోర్డులు ఏర్పాటు, పోలీస్ సిబ్బంది వేచి ఉండే ప్రదేశం తదితర అంశాలపై పరిశీలన చేశారు. ఈ పరిశీలనలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ దాని పక్కన వస్తుంది సార్, ఇక్కడ రావు సార్, దాని పక్కన ఉంది సార్. ఇది ఇప్పుడు స్ట్రాంగ్ రూమ్ అవుతుందా? సెకండ్ ఫ్లోర్ దీని బదులుగా అక్కడ కింద పెట్టాను సార్, దీని పక్కన వస్తుంది సార్. ఆ హాల్కు ఇక్కడ వస్తుంది సార్. మొత్తానికి 7 కౌంటింగ్ రూమ్స్ ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ అదే బ్యారికేడ్ చేస్తే కూడా కింద నుంచి వెళ్ళి మళ్ళీ ఆ మెట్లు ఎక్కి వెనకాల ఉన్నదానికి ఒకటి కొంచెం డిస్టెన్స్ అవుతుంది కదా. ఇదొకటే కాదు సార్, ఇంకొక దానికి కూడా మధ్యలో ఇలాంటి రూమ్స్ ఏంటంటే సార్, ఫస్ట్ వచ్చిన అవన్నీ కూడా ల్యాబొరేటరీ రూమ్స్ వచ్చేస్తాయి. సో లాస్ట్ వైద్య రంగాన్ని బలోపేతం చేయడానికి సీఎం జగన్ నేతృత్వంలో తమ ప్రభుత్వం కృషి చేస్తుందని ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు తెలిపారు. వేముడోలు సామాజిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో 2.50 కోట్లతో నూతనంగా నిర్మించిన ఓపీ బ్లాక్ భవనాన్ని పలు విభాగాలను స్థానిక ప్రజా ప్రతినిధులు, వైద్య అధికారులతో కలిసి ఎమ్మెల్యే వాసుబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం సమకూర్చిన అత్యాధునిక పరికరాల పనితీరును ఎమ్మెల్యేకు వైద్యాధికారులు వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వాసుబాబు మాట్లాడుతూ పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించాలన్న ఉన్నత లక్ష్యంతో సీఎం జగన్ వైద్య రంగంలో వినూత్న మార్పులను తీసుకువచ్చారన్నారు. గ్రామాల్లో సైతం పిహెచ్సి, సిహెచ్సిలలో వైద్యులు, వైద్య సిబ్బంది నియామకం, వైద్య పరికరాల ఏర్పాటుతో నూతన ఒరవడికి సీఎం జగన్ శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏలూరు డీసీహెచ్ఎస్ సతీష్ పాల్, సిహెచ్సి సూపరింటెండెంట్ సునీత, ఆసుపత్రి చైర్మన్ చింత,
శ్రీరామచంద్రమూర్తి, సర్పంచ్ సునీత, ఎంపీపీ రామయ్య, జడ్పీటీసీ భవానీ, సొసైటీ చైర్మన్ సత్య శ్రీనివాస్, ఏఎంసీ చైర్మన్ నీలిమ తదితరులు పాల్గొన్నారు. చాలా లేటెస్ట్ అంటే ఇది కృష్ణ డయాగ్నోసిస్ మనకి ఎంఓయూ సార్ గవర్నమెంట్కి వాళ్ళకి వెళ్తారు సార్. అందరూ అంటే అర్హత కలిగిన ట్రాన్స్జెండర్లు ఓటు హక్కును పొందాలని జంగారెడ్డిగూడెం తహసీల్దార్ కె స్లీవా జోజే సూచించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని సిఎస్టిఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గురువారం ట్రాన్స్జెండర్లకు ఓటు హక్కుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ ఎన్నికల కమిషన్, జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించామన్నారు. అర్హత కలిగిన ట్రాన్స్జెండర్లు ఓటు హక్కును పొంది సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ విజయప్రసాద్, ఎంఈఓ రాములు, జేఆర్జీ కమ్యూనికేషన్ నెట్వర్క్ ఎండి పాలపర్తి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఓటర్ మీద అవగాహన మరియు స్వీప్ కార్యక్రమాన్ని ఇక్కడ కండక్ట్ చేయడం జరిగినది. వారికి ఓటు వల్ల ఏం ఉపయోగం ఉంటుంది, భవిష్యత్తులో మన లైఫ్ ఎలా ఉంటుంది, దాని మీద వాళ్ళకి అవగాహన తెలిపాము. అదేవిధంగా ఇప్పుడు ఈ మార్క్ పోల్ కూడా కాలేజీలో జరుపుతున్నాము. ఇప్పుడు ఈరోజు వాళ్ళకి ఓటు గురించి మొత్తం తెలియపరుచున్నాము. తర్వాత ఇప్పుడు మనకి దీనికి అటెండ్ అయిన ఎంపీడీఓ గారికి, ఎంఈఓ గారికి, మళ్ళీ మాస్టర్లకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. సమస్యల పరిష్కారం కోసం ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మున్సిపల్ కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికులు చేపట్టిన సమ్మె 10వ రోజుకు చేరుకుంది. సమ్మెలో భాగంగా కార్మికులు విధులు బహిష్కరించి జంగారెడ్డిగూడెం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సమ్మెకు టీడీపీ నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా పరిమి సత్తిపండు, పెనుమత్తి రామ్ కుమార్లు మాట్లాడుతూ సీఎం జగన్ ఇచ్చిన హామీ మేరకు మున్సిపల్ కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికులను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ఆప్కాస్ సిబ్బందికి రిటైర్మెంట్ బెనిఫిట్స్, గ్రాట్యుటీ, పెన్షన్లు ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు నంబూరి రామచంద్రరాజు, వలవల తాతాజీ, టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ, ప్రధాన కార్యదర్శి తూటికుంట రాముతో కలిసి మున్సిపల్ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పార్టీ కోసం మీరందరూ కృషి చేయండి. ఏదైతే ఈ రోజు మీ హామీలు ఉన్నాయో చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ గుర్తించారండి. రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే మీ న్యాయమైన డిమాండ్లు ఉన్నాయో అన్ని కూడా నెరవేర్చడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉందని సందర్భంగా తెలియపరుచుకుంటూ, మరి ఈ రోజు మీ అందరికి కూడా మరోసారి పట్టణ తెలుగుదేశం పార్టీ తరఫున మనస్ఫూర్తిగా మీకు అభినందనలు తెలియపరుచుకుంటూ, శుభ్రంగా ఉంచుకుంటూ అలాగే మున్సిపల్ కార్మికులు కూడా మన ఊరిని అంత శుభ్రంగా ఉంచుకుంటారని నా అభిప్రాయం. మన మున్సిపల్ కార్మికులు బాగుంటే అంటే గృహిణి బాగుంటే ఇల్లు బాగుంటుంది. అట్లాగే మున్సిపల్ కార్మికులు బాగుంటే మన ఊరు బాగుంటుంది. మీరు కూడా ఆలోచించండి. ఎవరైతే మనకి రాష్ట్రాన్ని, మన గ్రామాన్ని, మన ఇంటిని బాధ్యతాయుతంగా ఎవరైతే అభివృద్ధి చేస్తారో, ఎవరైతే మంచి వ్యక్తులు, అది కూడా ఆలోచించండి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో భారతదేశం ప్రపంచంలోనే 3వ అభివృద్ధి చెందిన అత్యున్నత ఆర్థిక దేశంగా గుర్తింపు పొందిందని చింతలపూడి బీజేపీ నాయకులు పేర్కొన్నారు. మండలంలోని మల్లాయిగూడెం గ్రామంలో వికసిత్ భారత్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎండీఓ మురళీకృష్ణ, ఈఓపీఆర్డీ విక్టర్ బాబు, వివిధ శాఖల అధికారులు, బీజేపీ నాయకులు, స్థానికులు పాల్గొన్నారు. నేషనల్ హైవేస్ ఏ విధంగా ఉన్నాయి, మన రోడ్లు ఎలా ఉన్నాయి అనేది మీరు గమనించండి. ముందు సంక్షేమం కావాలి, తర్వాత అభివృద్ధి కూడా కావాలి. దాంతోపాటుగా ప్రపంచ దేశాల్లో భారతదేశం ఒకప్పుడు 14వ స్థానం, 15వ స్థానంలో ఉండేది 10 సంవత్సరాల కింద. ఇప్పుడు ఈ 10 సంవత్సరాలు డెవలప్ చేసిన దేశంగా ఉన్న స్థానం ప్రపంచంలో 3వ ఆర్థిక దేశంగా ఎదిగింది. ఇది ప్రప్రదమైన
మొదటి దేశంగా మారాలని ఈ సంకల్పయాత్ర 2047 నాటికి భారతదేశం ప్రపంచంలోనే అత్యున్నత గురుస్థానం పొందాలనే సదుద్దేశం చేత మన మోడీ గారు ఈ సంకల్పయాత్ర ప్రారంభించి మీ అందరి సహకారం కూడా కావాలని ముందే మనం ప్రతిజ్ఞ చేసాం. మీ అందరి సహకారంతో విదేశీ సంస్కృతిని నాశనం చేసి స్వదేశీ సంస్కృతితో మనం అందరం కూడా ఇది అవలంబించాలి, మన కుటుంబాన్ని మనం బాగు చేసుకోవాలని ఆయన సంకల్పంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వైఎస్ షర్మిల రాకతో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం వచ్చింది. కాంగ్రెస్ కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు జట్టి గురునాథరావు స్పష్టం. ఓటు హక్కు కలిగిన విద్యార్థులు వారి ఓటును సద్వినియోగం చేసుకోవాలి. జంగారెడ్డిగూడెం తహసీల్దార్ శ్రీవా జోజీ సూచన. జంగారెడ్డిగూడెంలో విద్యా వికాస్ ప్రాంగణంలో ఘనంగా బాలోత్సవం నిర్వహణ. పెద్ద సంఖ్యలో పాల్గొన్న విద్యార్థులు. మున్సిపల్ కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి. టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.